రంగమ్మతగా పాపులర్ అయిన అనసూయ ఇప్పుడు రజాకార్ల ఉద్యమంలో కూడా ఒక క్యారెక్టర్ చేయబోతున్నారు. ఆ సినిమా పేరే రజాకార్. సో ఆ మూవీలో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఇప్పటి వరకు చూసిన మన అనసూయకి ఈ సినిమా తర్వాత ఉండే అనసూయకి డిఫరెన్స్ ఏంటి, ఇట్లాంటి విషయాలను మనం అనసూయ గారితో మాట్లాడదాం. హాయ్ అండి. అంటే ఇప్పటి వరకు మేము చూసిన అనసూయ వేరు, కానీ ఈ పాట తర్వాత అలాగే రజాకార్ సినిమా తర్వాత మరో అనసూయ కనిపిస్తున్నారు. సో ఎట్లుంది చేంజ్? నాకు యాజ్ అన్ యాక్టర్ వన్ ఐ took up charges for myself. ప్రతి క్యారెక్టర్ చేస్తున్న కొద్ది ఎక్స్పీరియన్స్తో ఈవెన్ ఐమ్ జస్ట్ సెయింగ్ బేసిక్గా హ్యూమన్ లైఫ్లో రోజు రోజుకి ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతూ ఉంటే మన అప్రోచెస్ టువర్డ్స్ ఎనీథింగ్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో నన్ను అప్రోచ్ అయిన ఈ సినిమా, ఈ క్యారెక్టర్ అండ్ నేను ఒప్పుకున్నాను. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు మేక్ అ ఫిల్మ్. క్యారెక్టర్ రావడం, పొరపాటున వద్దనుకోవడంతో కొన్ని చాలా చేజారిపోతాయి. అండ్ నేను ఒప్పుకోవడం, ఎవ్రీథింగ్ ఐ థింక్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ డెస్టినీ అండ్ ఫేట్. అండ్ మన ఫేట్ వాజ్ రజాకార్. ఈ సినిమాలో జరిగిన ఏదైతే 1947 అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం September 17th, 1947 వరకు, దట్ 1 year వాట్ హైదరాబాద్ స్టేట్ వెంట్ త్రూ, ద ప్రిన్స్లీ స్టేట్ వెంట్ త్రూ, ద పీపుల్ వాట్ దే వెంట్ త్రూ అనేది ఈ సినిమాలో చూడొచ్చు మనం. అండ్ ఈ సినిమా నేను బిఫోర్ టేకింగ్ అప్ నా క్యారెక్టర్ గురించి చెప్పడం, సినిమా గురించి చెప్పడం, బేసిక్గా ఏ డైరెక్టర్ అన్నా నరేట్ చేస్తారు, కానీ నేను నా హిస్టరీ తెలుసుకున్నాను. అండ్ ఇట్ చేంజ్డ్ మీ అ లాట్. ఆబ్వియస్లీ ఇంట్లో ఉన్నప్పుడు మన ఇళ్ళల్లో ఇప్పుడు అమ్మ అన్నం పెట్టేటప్పుడు, అమ్మమ్మ పెట్టేటప్పుడు మీ తాత ఇలా, మీ మామయ్య ఇలా, మా తాత ఇలా అని చెప్పినప్పుడు మనకు we all go into a trance and we relive their life, for us. అలాంటిది నేను పుట్టిన ఈ నేల మీద నాకు ఈరోజు స్వేచ్ఛ ఉంది అంటే నేను అనుకుంటూ ఉన్నాను. ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పలేదు, బట్ నిజంగా ఇఫ్ రజాకార్ ఆర్ ఆపరేషన్ పోలో ఆర్ ఇఫ్ ఆల్ ఆఫ్ దిస్ didn't happen, it would have been another Taliban, women's future, mana future, the freedom, the main essence of freedom or the experience of freedom manaku undedi kademo. It would have been very different. So the whole point ee team నేను చేయడానికి I feel very honored to be a part of, a little part of this film. People should know andi, knowledge is everything, so ఇక్కడ ఉన్న వాళ్ళు డెఫినెట్గా నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో ఈరోజు, నేను ఏదైతే మారిపోయానో, నాలో మార్పు వచ్చిందని మీరు అందరూ ఏదైతే గమనిస్తున్నారో, డెఫినెట్గా నేను ఆఫ్టర్ రిలీజ్ ఐ విల్ బీ దేర్ ఫర్ యూ ఆల్. ఇఫ్ యూ డోంట్ ఫీల్ ద సేమ్, విల్ టాక్ దెన్. సో మీ దగ్గరికి వచ్చి డైరెక్టర్ మూవీ చెప్పినప్పుడు మీ రోల్ ఇది అని స్టోరీ నరేట్ చేసినప్పుడు నేను చెయ్యగలనా అనే డౌట్ ఏమన్నా వచ్చిందా? నాకు ఎప్పుడు చెయ్యగలనా అనే డౌట్ రాలేదు, దేవుడి దయ. అదేంటంటే నాకు కథలు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా వినేదాన్ని. ఇప్పుడు నేను ఆ కథల్లో భాగం అవ్వగలను, నన్ను ఒప్పుకుంటున్నారు అని నాకు క్షణం సినిమా తర్వాత తెలిసిన తర్వాత నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను కన్విన్స్ అవుతాను, ఫస్ట్ నాకే ఒక కన్విక్షన్ వస్తుంది. సో చేయగలనా లేదా అనేది నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ బికాజ్ మై డైరెక్టర్ బిలీవ్స్ ఇట్, ఎనీ డైరెక్టర్, హీ బిలీవ్స్ దట్ హిస్ బిలీఫ్ ఇస్ మై బిలీఫ్. వాళ్ళు నమ్మి వస్తారు కాబట్టి నేను ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే తాపత్రయం నాలో డెఫినెట్గా ఎప్పుడైనా ఉంటుంది. సో దట్ వాజ్ నాట్ ద క్వశ్చన్ అట్ ఆల్. అండ్ ఈవెన్ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవద్దు, కానీ ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే డౌట్ కూడా నాకు లేదు, మొదటి నుంచి లేదు, ఇప్పుడు కూడా లేదు. లైక్ వెన్ విల్ పీపుల్ నో, వెన్ కెన్ వి షో దెమ్ అనేది మాత్రం ఉండింది అంతే. ఇప్పటికీ అదే, ఐ కాంట్ వెయిట్ ఫర్ March 1st. సో మీకు దీనికి సంబంధించి కూడా మీ ఫ్యామిలీకి సంబంధించి హిస్టరీ ఉంది, సో ముందే తెలుసా మీకు ఇదంతా? రజాకార్లది నాకు ఇంకా అంటే ఈ సినిమా నరేషన్లో నేను ఎంత దూదిలా అయిపోయానండి. ఐ డోంట్ నో హౌ షుడ్ ఐ టెల్. దూదిలా ఐ ఫెల్ట్ వెరీ సాఫ్ట్ సమ్వేర్, but I'm somebody who turns my pain into my power, so I feel very strong. But నేను తెలంగాణలో పుట్టాను. నేను పుట్టింది హైదరాబాద్, కానీ మా నాన్నగారు వాళ్ళది భూదాన్ పోచంపల్లి. మా తాతగారు వినోబాబావే భూదాన్ మూవ్మెంట్లో భూదానం చేస్తున్న వాళ్ళు. అక్కడ ఫ్యామిలీ హెరిటేజ్ ప్లేస్ ఒకటి 101 దర్వాజాల ఇల్లు ఉంది, అది మా తాతగారి చెల్లెలి వాళ్ళ ఫ్యామిలీది అనమాట. బట్ ఆల్ ఆఫ్ దెమ్ లివ్ టుగెదర్. అప్పుడు ఐ డిడ్. నన్ను అక్కడ వెళ్ళినప్పుడల్లా దర్శన్ అని పిలుస్తూ ఉంటారు క్యూట్గా. ఐ థింక్ ఐ వెంట్ ట్వైస్. తెలియని అప్పుడు అక్కడ కొలను ఉంది, అండ్
ఇప్పుడు ఐ థింక్ December 7th మన వెంకన్న నేత గారు హీ డిడ్ ఎవ్రీథింగ్ టు మేక్ ఇట్ అ నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఆయనతో అసోసియేట్ అయినప్పుడు మళ్ళీ వెళ్ళాను. కోవిడ్లో చాలామంది ఇప్పుడు అక్కడ వీవర్స్ పరిస్థితి నిజంగా చాలా, ఐ లవ్ ద వీవ్స్. నాకు ఇక్కత్, పోచంపల్లి ఇక్కత్ అంటే చాలా ఇష్టం. సో నా వంతు ఆ ఇంటి ఆ గడప ఆడపడుచుగా నేను ఏం చేయగలుగుతానో నా వంతు నేను చేస్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ మేకింగ్ అ బిగ్ డిఫరెన్స్, బట్ like I said, I believe in purpose now, and when I got narrated this story, it changed the entire vision of me, what I want to do. అలా అని చెప్పి నేను జబర్దస్త్ అనసూయనని కాదు, అలా కూడా కాదు. ఐఎమ్ అన్ ఎంటర్టైనర్, ఐ విల్ డూ, బట్ డెఫినెట్లీ ఈ గ్లాస్లో ఇంకొంచెం నిండింది అంతే. అది సో అయితే ఎన్ని హిస్టరీలు విన్నా, ఎన్ని స్టోరీ నరేషన్స్ అనసూయ విన్నా ఇది వేరు. ఎందుకంటే ముఖ్యంగా లేడీస్ మీద జరిగిన అత్యాచారాలు కావచ్చు, తిరుగుబాటు కావచ్చు, ఇదంతా అంటే లేడీస్ చేసిన తిరుగుబాటు కావచ్చు, ఇదంతా ఒక ఎత్తు. సో ఇవి విన్నప్పుడు మనకి ఎట్లా అంటే బాడీ గూస్ బంప్స్ అనేది 100% వస్తుంది ఒక మహిళగా. మీకు ఎట్లా అనిపించింది? డెఫినెట్గా, ఎందుకంటే పర్టికులర్గా మన సాయుధ పోరాటంలో మెజారిటీ వీర నారులే ఉన్నారు. వాళ్ళ ధైర్యం వేరు. ఇప్పుడు ఎప్పుడైనా మన ధైర్యం ఏంటి, మన అమ్మ ఏం కాదు నీకు అనడమే. అలాంటిది ప్రతి ఇంట్లో ఒక వీరనారి లేదన్నా మనం చేయగలం, మనం ఎదిరించాలి అని వాళ్ళు పోసిన ధైర్యమే సాయుధ పోరాటాన్ని. వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రీడమ్. సో ఎక్కడ ఎంత జరిగినా కానీ మన దగ్గర చాలా, దెర్ ఇస్ సో మచ్ దట్ పీపుల్ డోంట్ నో. అందుకే కదా మీరు రజాకార్ ఈ సినిమా నేను అందులో భాగం, ఐమ్ టెలింగ్ యూ, ఐమ్ జస్ట్ లిల్ పార్ట్. ఐ డోంట్ హ్యావ్ టు సిట్ ఫర్ సో లాంగ్ అండి, అవసరం లేదు. బట్ ఐ ఫైండ్ దిస్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ, ఐ ఫైండ్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ to be a part of a film that tells our history to our people. And నా పిల్లలు నేను ఉంటున్న ఈ సమాజంలో ఆ నాలెడ్జ్ రావడం, ఆ అప్రోచ్ మారడం నాకు కావాలి. ఫైనల్లీ ఒకటి చెప్పండి, ఈ మూవీ చూసిన తర్వాత అంటే ట్రైలరు దానికి ముందు వచ్చిన సాంగ్ చూసిన తర్వాత కూడా అనసూయ మీద చాలా గౌరవం పెరిగింది. అరే ఇట్లాంటి రోల్లో కూడా ఈమె చాలా బాగుంది అన్న కామెంట్స్ చాలా వచ్చాయి కింద, మనం ఒకసారి చూస్తే కనుక వీడియోస్లో. సో మూవీ రిలీజ్ తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మన లైఫ్లో పెద్ద దెబ్బ కొట్టేదే ఎక్స్పెక్టేషన్స్. సో నేను ఎక్స్పెక్ట్ చేయడం మానేసా. నేను థ్యాంక్ యూ బ్రదర్ అనే మూవీ చేసినప్పుడు కూడా నాకు ఐ స్టిల్ సీ ఆ ట్రైలర్ కింద నాకు ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు. ఇప్పుడు నేను చూడడం మానేసా. యాక్చువల్లీ సార్ వాళ్ళు చెప్తే తప్ప నాకు తెలియదు. ఒకటి ఎందుకు అంటే నేను ఇప్పుడు ఏ స్టేట్లో ఉన్నానంటే నా గౌరవం నాకు తెలుసు, నాతో మాట్లాడే వాళ్ళకి తెలుసు. అది ఎప్పుడూ ఉండింది. ఇప్పుడు మీరు కొత్తగా ఈ సినిమా ద్వారా వచ్చింది, రేపు నేను పుష్పాలో ఎవరు తలకాయ నరకేస్తే ఆ గౌరవం పోతుందేమో. అది వచ్చిపోయే గౌరవం నాకు వద్దు, నా గౌరవం నాకుంది. అండ్ నా మీద నాకు గౌరవం ఉంది బికాజ్ ఐ ప్లేడ్ అ రోల్ ఇన్ రజాకార్. అండ్ ఇది నేనున్నా పోయినా ఈ సినిమా ఉంటుంది. తెలంగాణ గడ్డ మీద సాయుధ పోరాటం గురించి తెలిసిన వాళ్ళు ఈ జనాలకి వాళ్ళ జీవితాల్లో నేను ఎప్పుడు భాగమై ఉంటాను బికాస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ లైఫ్ చేంజింగ్ for people who are associated with Razakar and the families who are related. Definitely it will be very life changing. సో ఇప్పుడు మాట్లాడుతూ మీరు గుర్తు చేశారు కాబట్టి అడగాల్సి వస్తుంది, పుష్ప 2కి సంబంధించి మీ క్యారెక్టర్ ఎట్లుండబోతుంది, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను దాక్షాయినినే, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను సెట్కి వెళ్తే కానీ నాకు ఆ రోజు కూడా తెలీదు. బికాస్ దట్స్ ద గురుదక్షిణ ఐ గివ్ టు మై డైరెక్టర్ సుకుమార్ గారు, హూ చేంజ్డ్ మై ఫిల్మ్ కెరియర్ టు బీ ఆనెస్ట్. దట్ వాజ్ అ మైల్ స్టోన్. కాబట్టి నేను ఆయన పిలవడం, వెళ్ళడం, ఈరోజు ఇది చేయాలి అది చేయాలంటాం అంతే. సో ఎలా ఉంటుంది ఏమనేది ఐఎమ్ ద రాంగ్ పర్సన్ టు ఆస్క్. బట్ డెఫినెట్గా చాలా ఎక్సైటెడ్గా ఉంటాను సెట్ మీద. బికాజ్ ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పాను, ఈ గివ్ సుకు సార్ సెట్స్ మీద చాలా స్కోప్ ఉంటుంది ఫర్ అన్ యాక్టర్ టు పర్ఫార్మ్. హీ లిసన్స్ టు యూ, హీ గివ్స్ యూ దట్ స్పేస్, దట్ వర్క్ ఇండిపెండెన్స్. దట్స్ అన్ అమేజింగ్ ట్రేట్ ఫర్ అ డైరెక్టర్. సో ఐ కాంట్ వెయిట్ టు గెట్ బ్యాక్. నాకు 15 days స్కెడ్యూల్ ఉంది త్వరలో. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు. ఓకే, థ్యాంక్ యూ. అది ఇటు రజాకార్ మూవీకి సంబంధించి కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉంది. దాంతోపాటు ఏంటంటే ఒక డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు ఎన్ని స్టోరీస్ విన్నా కూడా ఈ స్టోరీ వేరు. మహిళల మీద జరిగిన అత్యాచారాలు కావచ్చు, అలాగే మహిళలు తిరగబడ్డ విధానం కావచ్చు, ఇదంతా కూడా నా లైఫ్లో కూడా పర్సనల్గా చాలా చేంజ్ అనేది తీసుకొచ్చింది అని అనసూయ చెప్తున్నారు.